Oh, look at the moon. Oh, look at the moon. He's shining up there. He's shining up there. Oh, mother, he looks Oh, mother, he looks like a lamb in the air. like a lamb in the air. బిందు నిన్నోసారి హెడ్ మిస్టర్స్ రమ్మంటున్నారు. Oh, mother, he looks Oh, mother, he looks like a lamb in the air. like a lamb in the air. May I come in, mother? Yes. నిన్ను తీసుకురమ్మని మీ డాడీ డ్రైవర్ని పంపారు. డాడీ ఎందుకు రాలేదు? డాడీ పని మీద బయటకు పోయారమ్మా. పోయిన వారం కూడా డాడీ రాలేదుగా. పోయిన వారం డాడీ టూర్ వెళ్లారు. ఈ వారం రాకపోవడానికి కారణం? విశేషమేమీ లేదు. అమ్మా నాన్న నిన్ను చూడాలనుకుంటున్నారు. మమ్మీకి ఇప్పుడు ఎలా ఉంది? మమ్మీకి ఇప్పుడు బాగానే ఉందమ్మా. బిందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుండ్రా. మధ్యాహ్నం లోపల వచ్చేవని డాడీ చెప్పారు. మదర్, నేను గార్డెన్ నుంచి 2-3 రోజా పూలు తీసుకెళ్ళినా. మమ్మీకి రోజా పూలు అంటే చాలా ఇష్టం. నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా. నేను పూలు కోయించి ఉంచుతాను. మదర్, రాధా, తోటలో కొన్ని మంచి రోజా పూలు కోసివు. బిందుకిచ్చి పంపించాలి. బిందు వాళ్ళ డాడీ ఆయన హాస్పిటల్లో ఉన్నారు. బయటూరు నుండి చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ని పిలిపించారు. ఎవరొచ్చి చూసినా ఇక దైవ నిర్ణయమే అంటున్నారు. మిస్టర్ మాధవ్, మీ భార్యకొచ్చిన వ్యాధి చాలా కాంప్లికేటెడ్ కేస్. పిల్లలెవరైనా ఉన్నారా? ఒక పాప ఉంది డాక్టర్. హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. మార్నింగ్ పేషెంట్ కండిషన్ చూసి వాళ్ళ పాపను పిలిపించమని నేను మిస్టర్ మాధవ్కి చెప్పాను. పొద్దున్నే పాపం తీసుకురమ్మని మనిషిని పంపించాను. డాక్టర్, ఓ గంట తర్వాత మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఇవ్వండి. వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఎస్ డాక్టర్. డాక్టర్ జోసెఫ్ నాకు చెప్పబట్టే నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. యూఆర్ ఏ స్పెషలిస్ట్. టెల్ మీ ఆనెస్ట్లీ డాక్టర్, నా సీత బతుకుతుందా? మిస్టర్ మాధవ్, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్నే కాని ప్రాణాలు పోసే దేవుణ్ణేం కాదుగా. నా సీత అంతా మంచే జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అది సరే, ఇంతకీ ఈ వ్యాధి ఎలా వచ్చింది? డాక్టర్, సీత నా రెండో భార్య. మొదటి భార్య ప్రసవించేటప్పుడు చనిపోయింది. తనకు పుట్టింది రమ్య. రమ్య, వస్తున్నా డాడీ.
మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ నేను చెప్పిన అమ్మాయి వచ్చింది. రమ్మను. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే. ఆ అమ్మాయి రమ్మను. ఏమన్నారు? అదేనయ్యా రమ్మని చెప్పంటున్నా. ఆహా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. యువర్ నేమ్? సీత. యువర్ డిగ్రీ సర్టిఫికెట్స్? డైరెక్టరీ ఎక్కడో ఉండాలి. డైరెక్టరీ ఏం అక్కర్లేదు, నువ్వు బయటికెళ్ళు. సిట్ డౌన్. ఓ పర్సనల్ అసిస్టెంట్ చేసే పనులేంటో నీకు తెలుసా? ఏవో కొన్ని తెలుసుకున్నాను. కొన్ని తెలుసుకోకూడదు, ఒకటి పూర్తిగా తెలుసుకుని ఉండాలి, లేదా తెలుసుకోకుండా ఉండాలి. యువర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఉంటున్నారు? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ చేయాల్సిన పనులని వీలైనంత త్వరగా తెలుసుకోండి. సరిగా వినపడకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా. ఏమిటి? నీతో మాట్లాడే కంటే నేను నోరు మూసుకుంటే మంచిది. నసయ్య, ఈవిడికి సీట్ చూపించు. పోస్ట్ ఏమీ రాలేదు సార్. ఈవిడ కూర్చోవలసిన సీట్ చూపించమంటున్నా. రామ్మా రా. ఆ. ఇదే ఇక నుంచి నీ సీటు. నీ ఇష్టదైవానికి దండం పెట్టుకుని ఆ సీట్లో కూర్చో. మేడం అయ్యగారికి కొత్త పియ్యే గదు. అబ్బే, తెనాలమ్మాయి కాదు, మా ఊరమ్మాయి. నేను తీసుకొచ్చాను. సరిగా వినపడకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా. టెలిఫోన్ కొనుక్కునే స్తోమత నాకు ఉంటే నేను ఈ ఉద్యోగానికి ఎందుకు వస్తాను కదమ్మా. నీతో మాట్లాడే కంటే నేను నోరు మూసుకుంటే మంచిది. ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు? నేను చదువుకునేదాన్ని. నా పేరు నారాయణ, ఇక్కడ క్లర్కుని. నీకేం డౌట్లు వచ్చినా నన్ను అడుగు, చక్కగా చెప్తాను. నాకు 15 years ఎక్స్పీరియన్స్. ఇదిగో, నువ్వు అందరు అమ్మాయిల దగ్గర వేసినట్టు వేషాలు ఈ అమ్మాయి దగ్గర మాత్రం వీకు. నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. ఏం పీరియన్స్ అయినా సరే ఈ అమ్మాయికి నువ్వేం చెప్పక్కర్లేదు అంటున్నా. వద్దంటే వద్దు. చూడమ్మా, అతను అది నేర్పిస్తాను ఇది నేర్పిస్తానంటూ వస్తాడు. ఎందుకో తెలుసా? సైట్ కొట్టడానికి. ఇదిగో ఇటు చూడు, నీకేవైనా అనుమానాలు వచ్చాయంటే నన్ను అడుగు, నేను చెబుతాను. అతను 2వ క్లాసు 4 సార్లు తప్పాడు. ఆ అనుమానాలు తీరుస్తాడంట. ఒట్టి కబుర్లు చెప్పటమే. అంటే మొత్తం 27 ఇటుకలు ఇరిగిపోయాయి కదూ? అవునండి. అవి తగ్గించుకోవాలి. ఇన్ని ఇటుకలు దించేటప్పుడు 10-20 ఇరిగిపోతే అవి లెక్కటలా సత్యకీర్తి గారు. నా పేరేంటో తెలుసా? సత్యకీర్తి గారు అని. అయితే నా పేరు నీకు తెలిసిందిగా, సత్యకీర్తి. సత్యమే ఊపిరిగా బ్రతుకుతున్నవాణ్ణి. ఒక్క ఇసుక రేణువంత కూడా ఇంతవరకు మా యజమానికి ద్రోహం చేయలేదు. ఈసారి వచ్చేటప్పుడు 27 ఇటుకలు ఎగస్ట్రా దించాలి. అర్థమైందా? అర్థమైంది. ఆ, సరే. జాగ్రత్త. ఇటయా, ఇదెన్నో బస్తా? 8వది. అంటే 10కి 8. ఆయ్, 10కి 6 చాలు. అయ్యగారికి అనుమానం వస్తుంది కదా. పోయినసారి 8 కలిపాం. అయితే 7 కలుపుకో. అసత్యం ఆడకూడదు. మిగిలిన సిమెంట్ ని రాత్రికి బండికెక్కించి మా ఇంటికి పంపించు. అయ్యా, అది నువ్వు భయపడకిట్టయ్యా, నేను చూసుకుంటాగా. అయ్యో, అయ్యగారు వస్తున్నారు. ఇటయ్యా, హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఓ లార్జీ కూలిపోయిందట. దానికి కారణం ఏంటో తెలుసా? సిమెంట్. సిమెంటా? కాదు, నీ తలకాయ్. ఏంటి సత్యకీర్తి? హలో సార్, సిమెంట్ మిక్స్ చేసే విషయం గురించి సార్. 10కి 8 కలిపితే చాలని కిట్టయ్య అంటున్నాడు. 10కి 8 చాలు కదా. అయ్యో, అది చాలా సార్. ఇప్పుడంతా కల్తీ సిమెంటే కదా. నేనందుకే 10కి 9 కలిపితే బాగుంటుందంటున్నా. 10కి 8 చాలు, స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఆ వెనకాలే కిట్టప్ప. అదే 8.
యు లాఫింగ్? ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతున్నా. పాప నీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. ఐఎమ్ నాట్ పాప, ఐఎమ్ రమ్య. నీ పేరేంటి? నా పేరు సీత. సార్ కి కొత్త పియ్యని. మేనేజ్ తెలియని వాళ్ళని డాడీ ఎందుకు పిఏగా పెట్టుకున్నారు? గదిలోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? నేను ఎండి గారి పియ్యని. ఎండి గారు లేనప్పుడు పిఏ పర్మిషన్ తీసుకుని కదా లోపలికి రావాలి. బట్ దిస్ ఇస్ మై ఆఫీస్. నాకెవరి పర్మిషన్ అక్కర్లేదు. యు నో? ఏంటమ్మా గొడవ పడుతున్నావు? ఆకలిస్తుందా? జ్యూసు బిస్కెట్లు రెడీ, ఇదిగో తీసుకో. అయ్యగారు అమ్మాయి సాయంత్రం స్కూల్ వదలగానే నేరుగా ఇక్కడికి వస్తుంది. తర్వాత తండ్రి కూతురు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. నన్ను దడిపించేసావు కదా నువ్వు. పాప తను డాడీ పిఏ, మా ఊరమ్మాయే. అందుకనే మేనేజ్ కాస్త తక్కువ. ఆ? తీపి తక్కువ, పంచదార తెస్తానుండు. అప్పల నర్సరీకి చెవులు సరిగ్గా వినపడవు. ఏయ్, కాస్త వెనకెళ్ళి గట్టిగా పట్టుకో. అలాగే. చాలు చాలు. ఎంత ఉంది సత్యకీర్తి? 76 ఉంది సార్. అయితే లెక్క కరెక్టేగా? నాకు కొంచెం జ్ఞాపకం తగ్గింది. సరే వెడల్పు ఎంత ఉందో చూడు. పిల్లల దగ్గర నుంచి కాదు, యువతలకు వచ్చాడు. ఇట్రా ఇట్రా. డాడీ, ఏంటమ్మా ఇక్కడికే వచ్చేసావు? నేను ఎంతసేపు నీ ఆఫీస్ లో వెయిట్ చేయను? కాస్త పనుల్లో బిజీగా ఉన్నాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఇక్కడే ఉండమ్మా, డాడీ నేను పిలుచుకొస్తాను అన్నాను. వెళ్ళలేదు సార్. నేను ఇవన్నీ చూడొద్దా డాడీ? చూడు. డాడీ, నేను మీ కొత్త పిఏని చూశాను. నేను ఆవిడ్ని బెదిరించేశాను. తర్వాత నిజానికి పిఏ వెరీ గుడ్ ఉమెన్. డాడీ, ఇక్కడ నుంచి చూస్తే మన ఇల్లు కనిపిస్తుందా? ఇక్కడి నుంచి చూస్తే కనిపించదు, పైకి ఎక్కి చూస్తే కనిపిస్తుంది. ఆకాశంలో ఓ తాడు కడితే అక్కడ నుంచి జుమ్మని మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్దామా? సార్, రేపు పైన సెంటరింగ్ పని మొదలు పెడుతున్నాం. మీరు రేపు కాస్త పొద్దున్నే వస్తే బాగుంటుంది. నేను రావటానికి ఆలస్యం అవ్వచ్చు. పాపని గుడికి తీసుకెళ్ళాలి. విశేషం ఏంటి సార్? రేపు వీళ్ళమ్మ చనిపోయిన రోజు. రామ్మా. డాడీ, అదిగో మీ పిఏ వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పాప మీ మమ్మీ రాలేదా? నాకు మమ్మీ లేదుగా. ఈ రోజుతో వాళ్ళమ్మ చనిపోయి 6 ఏళ్ళు అవుతుంది. ఎక్కడివి రోజా పువ్వులు? పూలంటే నీకు ఇష్టమా? రామా. మేము వెళ్ళొస్తాం పిఏ. సీత, నీకు ఉత్తరం వచ్చింది. ఇంటి దగ్గర నుంచి అనుకుంటా. ప్రియమైన నా సీతకు నీ ఉత్తరం అందింది. నీకు నచ్చిన ఉద్యోగమే నీకు దొరికినందుకు సంతోషం. నువ్వు లేనందువల్ల మనం ఎప్పుడూ కలుసుకునే కొబ్బరి తోట, చెరువుగట్టు పోసిపోతున్నాయి. నేను ఇక్కడ ఒంటరివాడిని అయిపోయాను. చేతులు కట్టుకొని నిలబడిపోయాను. నువ్వు లేకపోతే నాకు ఇక్కడేం తోచట్లేదు తెలుసా? మీ అమ్మ గురించి రాయాల్సింది ఏమీ లేదు. నువ్వు ఊరికి ఎప్పుడు వస్తున్నావు? నగరానికి వెళ్ళిపోయి ఈ గ్రామాన్ని, మమ్మల్ని మర్చిపోకు. ఉంటాను. నా ప్రాణానికి ప్రాణమైన సీతకు నీ ప్రాణం కంటే ఎక్కువైనా నీ గౌతమ్. ఇల్లు రాత్రి 11 గంటలు దాటాక బండిని ఇక్కడికి తీసుకునిరా. వచ్చేటప్పుడు హారన్ కొట్టకుండా రా. సిమెంట్ చూడాలి కదా. ఏంటి సిమెంట్ చూడాలా? ఏంది చూసేది? బిల్డింగ్ కట్టడానికి తెచ్చిన సిమెంట్. కల్తీదేమో చూడాలిగా. కల్తీయా? నా పేరు సత్యకీర్తి. ఆ పేరు మా నాన్న నాకు పెట్టాడు. అందుకే సత్యం తప్ప అసత్యం తెలియదు. మరి సిమెంట్ అమ్ముకోవడం? వర్క్ సైట్ నుంచి తెచ్చిన సిమెంట్. దాన్ని అమ్ముకోక తినమంటావా? ఏమైనా సిమెంట్ చూసి తీరాలి. సరేరా.
అమ్మో, అయ్యో, అయ్యో, అయ్యో దేవుడు, నీ సిమెంట్ అక్కర్లేదు గాని ఆ కుక్క కరవకుండా ఉంటే చాలు. అయ్యో నా మాట వినవయ్యా. దీని మొరుగు పాడుగాను. అమ్మో ఆ, ఎలా కూర్చుందో చూడు బమ్మరిది. దీన్ని కాస్త ఇక్కడ నుంచి తీసుకెళ్ళవా? ఇది ఎప్పుడు నాతోనే బావా ఉండేది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కలవడానికి వెళ్తే నేనేం చేయాలి? వేరే వాళ్ళు ఎందుకు వస్తారు బావా? ఇది బాగుంది. నా ఇంటికి నా కోసం ఎందరో వస్తారు. వాళ్ళని చూసి ఇది మురిగిందో విషం పెట్టి మరీ చంపేస్తాను. అంతకంటే ముందు నాకు పెట్టు. నీకు విషం పెట్టడం ఎందుకు? ఒళ్ళంతా విషమేగా. నీకు నిలువెల్ల విషయమే. రామ్మా రా. అమ్మయ్యా, చ, ఉమ్, ఉమ్. ఓరి దేవుడు, ఈ కుక్కను తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడేమో. కాదు, పరిశోధించడానికి. పరిశోధించడానికి రాకెట్ ఎక్కించి శూన్యాకాశంలో వదలడానికి. మీరు కొంచెం విషం తెచ్చి పెట్టారంటే అన్నంలో కలిపి కుక్కకు పెట్టేస్తాను. అట్లాగే, ఎట్లాగొచ్చేస్తే చాలు. వెళ్ళి మోకుతుంది చూడు. అదేంటి నాకు వినపడలేదే? ఏంటమ్మా? పియను ఒకసారి రమ్మని చెప్పు. అయ్యో, ఈవేళ బిస్కెట్లు వద్దని నువ్వేగా అన్నావు, అందుకే కొనలేదు. అప్పలనర్సయ్య, ఏమిటి? నీ చెవులకి ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది, ఇప్పుడు బాగా వినపడుతుంది. ఈ ఊరమ్మాయి పియ ఉంది కదా, ఆ. ఆమెను ఒకసారి రమ్మని చెప్పు. ఇప్పుడే చెప్పేస్తాను. పాప నిన్ను రమ్మంటుంది. ఏంటి రమ్య? టేక్ యువర్ సీట్. ఏంటి అప్పల నర్సయ్య లాగా నీకు కూడా వినిపించదా? కూర్చో. ఎందుకు నన్ను రమ్మన్నావు? దిస్ ఈస్ ఫర్ యూ. వద్దు, ఆ పాలు నీకోసం. ఇద్దరికీ సరిపడని పాలున్నాయి. ముందు నేను చెప్పినట్టు చెయ్యి, తాగు. వద్దమ్మా, నువ్వు మళ్ళీ తర్వాత తాగుదు గాని. నో ఎక్స్ప్లెనేషన్స్, పాలు తాగు. నాకొద్దమ్మా. వద్దు కదూ. ఆ బ్యాగ్ తీసుకో, ఓపెన్ చెయ్యి. బుక్ తీయి, బుక్ తెరు. ఆ పువ్వు తీసుకో. అది పొద్దున నువ్వు గుడి దగ్గర ఇచ్చిన పువ్వు. ఇష్టంగా ఇచ్చావు కాబట్టి నేను తీసుకున్నాను. నువ్వు పాలు వద్దన్నావంటే నాకు పువ్వు వద్దు. ఏంటి ఇప్పుడు సంతోషమేనా? మునుపటి కట్టడాలు ఎంత స్ట్రాంగ్ గా ఉండేవి సార్. అప్పట్లో సున్నంలో వరాల్ జిగురు కలిపేవారట. వరాల్ జిగురా అంటే? అదే వరాల్ చేప ఉంది కదా, పాము లాంటిది, దాని జిగురు. అదెలా తీస్తారు? దాన్ని బాగా రుబ్బి తీస్తారనుకుంటా. చూడు, మునుపు వాడే సరుకుల్లో కల్తీలుండే కాదు, సిమెంటు సున్నం సరైన పళ్ళలో కలిపేవాళ్ళు. అందుకే ఆనాటి కట్టడాలు అంత స్ట్రాంగ్ గా ఉండేవి. సిమెంట్ కలిపే విషయంలో లెక్క కరెక్ట్ గా ఉండాలన్నదే నా అభిప్రాయం. మన కన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండాలనే సార్. అదిగో మీ పాప వస్తుంది. ఓ, తన విషయం మర్చిపోయాను. ఏంటి డాడీ, ఎంతసేపు అయినా రాలేదు? నేను నీ కోసం వెయిట్ చేస్తుంటే పియ ఇక్కడికి తీసుకొచ్చింది. కొంచెం పనులు ఉన్నాయమ్మా. పనులు ఎక్కువైతే డాడీ మర్చిపోతారా నన్ను? నిన్ను మర్చిపోవటం? మీ డాడీ బయలుదేరబోతున్నారు, నువ్వు అంతలోనే వచ్చేసావు. రా డాడీ, వెళ్దాం. నాకు కొంచెం పనులు ఉన్నాయమ్మా. డ్రైవర్తో వెళ్ళు. మూర్తి రా. నిన్ను ఇబ్బంది పెట్టిందా? లేదు సార్. సార్, సీతని అమ్మాయిని డ్రాప్ చేశా. వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. రా పియే, మనం కార్లో వెళ్దాం. రమ్య, నువ్వు పిఏ అని పిలవకూడదు, ఆంటీ అని పిలువు. ఆంటీ
సార్ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి సీతని హాస్టల్ డ్రాప్ చేయి. సరే వెళ్ళు. శాంతి మనం వెళ్దాం. డాడీ టాటా. టాటా. సార్ మన కిట్టయ్య 500 రూపాయలు అడ్వాన్స్ కావాలని అడిగాడు. దేనికంట? వాళ్ళ నాన్నమ్మ కూతురి అదే వాళ్ళ మేనత్త కూతురు పెళ్ళేట. సర్లే ఇచ్చి పంపు. అలాగే సార్. ఆంటీ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మ మాత్రమే ఉంటుంది. మరి నాన్న? నాన్న చనిపోయారు. అంటే నాకు మమ్మీ లేదు, నీకు డాడీ లేరు. కాస్త కారాపు. ఏంటంటే ఇక్కడ దిగారు? నేను హాస్టల్కి వెళ్ళాలి. మా ఇంటికి వచ్చి వెళ్దు గాని. వద్దమ్మా, టైం అయింది. రమ్మంటుంటే. ఇంకోసారి వస్తాను. అయితే రేపొస్తావా? అయ్యో, రేపు నేను ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సోమవారం. సోమవారం రావాలి. తప్పకుండా వస్తారు. మూర్తి అంకుల్, ఆంటీని హాస్టల్ దగ్గర దింపిరా. వద్దమ్మా, నేను నడిచి వెళ్ళిపోతాను. సరేనా? ఆంటీ టాటా. టాటా. అయ్యా గౌతమ్ బాబు, ఏంటి పెద్దమ్మా? లక్ష్మికి జ్వరం వచ్చినట్టుంది. ప్రసవం దగ్గరికి వచ్చిందిగా, అందుకే అలా ఉంటుంది. నేను ఇచ్చిన మందులు కరెక్ట్ గా వేయి. ఇంకేమైనా కావాలంటే ఎవరి చేతైనా ఆసుపత్రి కబుర్ చేయి. మంచిది నాయన. నమస్కారం డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? ఏదోలే, ఇలా ఉన్నాను. అసహించుకోకు. ఆవు పేడ పరిశుద్ధికి ప్రతీక. పట్నం నుంచి వస్తున్నావు కదా, కావాలంటే పేడ నీళ్లు చల్లి నిన్ను శుద్ధి చేస్తాలే. నా మనసులో ఏ మురికి లేదు, శరీరంలో కూడా. ఏంటో. ఆ సీత, నువ్వు వెళ్ళి లోపల కూర్చో, నేను చేతులు కడుక్కొస్తాను. ఇక్కడే నిలబడిపోయావు. డాక్టర్ పేరు మార్చుకున్నారే. పేరు మార్చుకున్నాను. ఇదిగో చూడండి, డాక్టర్ కౌదమన్. కౌ ఆవు, తమన్ ప్రియమైన వాడు, ఆవుకు ప్రియమైన వాడు అంటే ఎద్దు. మంచి పేరు తెలుసా? ఏది నీ చెయ్యి ఒకసారి చూపించు. చూపించు. దీని గీకి పేరు మార్చడానికి ఎంత కష్టపడ్డావు తల్లి. ఎప్పుడైనా నా వీపు గోకాల్సిన ఈ గోళ్లతో ఇప్పుడు ఎందుకు పని చేసినట్టు? రారా. నీకెన్ని రోజులు లీవ్? లీవ్ ఏమీ లేదు, సోమవారం వెళ్ళిపోలి. మరెందుకు ఇక్కడికి వచ్చినట్టు? చాలా బాగుంది. జాయిన్ అయి 2 వీక్స్ కాలేదు,
ఇంతలోనే లీవ్ తీసుకోవడం కుదరదు. నువ్వు వెళ్ళిన తర్వాత ఏ ఇంట్రెస్ట్ లేదు. లైఫ్ అంతా బోర్గా ఉంది. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? పెళ్ళయ్యే వరకు భరించక తప్పదు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికొస్తావా? పేషెంట్లు ఎక్కువగా వచ్చే రోజు ఇది. సాయంత్రం వస్తాలే. అదుగు మీ పేషెంట్ పిలుస్తుంది. అదో డెలివరీ కేసులే, 3-4 రోజులు పడుతుంది. అయితే త్వరగా వెళ్ళు, నేను వెళ్ళొస్తాను. అమ్మా, సీత, నువ్వు వస్తున్నట్టు ఒక ఉత్తరం కూడా రాయలేదు కదే. నిన్ను చూసి 2 వారాలైందిగా, పరిగెత్తుకుంటూ వచ్చేసాను. లోపలికి రమ్మా. అమ్మ, కూర చాలా బాగుంది. ఇంకొంచెం వడ్డించమ్మా. నీకు అక్కడ భోజనం బాగుంటుందా? హాస్టల్లో రేషన్ కదమ్మా. పొద్దున్నే 3 ఇడ్లీ, ఇంతంటే ఇంత సాంబార్. మరి మధ్యాహ్నం? మధ్యాహ్నం అన్నం, ఏవైనా 2 రకాల కూరలు. మనకిష్టమైన తినలేం కదమ్మా. అందుకే నువ్వెంత చిక్కిపోయావన్నమాట. సరే, ఉద్యోగం అది ఎలా ఉందమ్మా? ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంది. అమ్మ, మరి మా బాస్కు కూతురుంది. ఎంత స్మార్ట్ తెలుసా? మీ యజమాని పేరు బాసా? అయ్యో అమ్మా, బాస్ అంటే యజమాని అని అర్థం. అవునా? ఏ భాషలో ఏవో అవన్నీ నాకేం తెలుసమ్మా. మీ యజమానికి ఒక్క కూతురే ఉందన్నమాట. అవును. ఎంత మంచి అమ్మాయో తెలుసా? రమ్య తన పేరు. పాపం ఆ పాప తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో కూడా తనకు తెలియదు. అదేంటి? ఈ పాప పుట్టిన 5వ రోజునే వాళ్ళమ్మ చనిపోయిందట. అయితే మీ బాస్తో జాగ్రత్తగా ఉండాలి. చాలా ఊరుకో బావా. చూడు, పెళ్ళే 2 ఏళ్లు కూడా కాకుండానే ఆయన భార్య పోయింది. స్టిల్ నౌ నో సెకండ్ మ్యారేజ్. చిన్న వయసులో ఉన్నాడు, అందగాడు. నీలాంటి అందమైన పర్సనల్ అసిస్టెంట్ పక్కనుండగా మనసులో ఒక చిన్న నిప్పురవ రగిలినా చాలుగా. ఏ నిప్పురవ్వ రగలదు. సార్ చాలా మంచి మనిషి. ఇండీసెంట్ గా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే, పర్సనల్ అసిస్టెంట్ గారి పర్సనల్ విషయాలు అడిగుంటారే? అడిగారు, కానీ సార్ కాదు, సార్ కూతురు. ఎంత చురుకైన పిల్లో తెలుసా? నేను జాయిన్ అయిన రోజే తను నన్ను బెదిరించింది. నువ్వు ఉద్యోగానికి వెళ్లిన దగ్గర నుంచి నేను బెదిరిపోయాను. ఎందుకు? నిప్పురవ్వే. పెద్ద నగరం, పెద్ద పెద్ద మనుషులు. ఎంతైనా ఆడమనసు కదా. మట్టిని నమ్ముకో, కాని మగువుని నమ్మద్దని మన పూర్వీకులు అంటూ ఉంటారుగా. ఏంటి, నా మాటలు నీకు నచ్చలేదా? పశువులతోనే నీ సహవాసం. అందుకే మనుషుల మనసుని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. పిచ్చిదానా, కొన్ని విషయాల్లో పశువులే మనుషుల కంటే నయం. అవి ఎప్పుడూ వెనక నుండి పొడవు. గుడి తలుపులు తెరిచున్నాయి, మనం ఒకసారి గుడికి వెళ్దాం. నీకు చిన్నప్పటి నుండి ఉన్న భక్తి పిచ్చి ఇంకా పోలేదా? అదెప్పుడు పోదు బావా. నేనెప్పుడు పిలిచినా దేవుడు నా పిలుపు వింటాడు. అయితే నువ్వు వెళ్ళి పిలిచిరా, నేను తర్వాత పిలుస్తాలే. నీ మేనత్త మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వేం చెప్పక్కలేదు గౌతమ్. సీత, నువ్వు ఉద్యోగానికి బయలుదేరే రోజున నిన్ను బస్సు ఎక్కించడానికి ఆ రోజున వచ్చాడు. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే రావడం. అది నువ్వు వచ్చావని. 2-3 సార్లు నిన్ను చూడాలని బయలుదేరాను అత్తయ్య. అప్పుడే అక్కడ ప్రసవం. ప్రసవమా? ఎవరు బాబు ప్రసవించింది? పశువుల ఆసుపత్రి గురించి చెప్తున్నాడు బావ. ఆహా, నేను ఇంకా మనవాళ్ళెవరైనా ప్రసవించారేమో అనుకున్నాను. మా అన్నయ్య వచ్చాడు. మీ పెళ్లి వెంటనే చేసేయాలన్నాడు. ఇలా చూడు, అమ్మాయికి ఉద్యోగం రావాలంటూ ఇంతకాలం వాయిదా వేసుకుంటూ వచ్చావు. అత్తయ్య, నాన్న మహా తెలివైనవాడు. తన జీతం కూడా ఆయన చేతికి వస్తుంది కదా. ఎందుకులే అనుకోవడం, ఎంతైనా మీ అన్నయ్య కదా. పోరా. వచ్చే నెలలో నిశ్చితార్థం పెట్టుకుని ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నాడు మా అన్నయ్య. అత్తయ్య, నాకింత చిన్న వయసులోనే పెళ్లి చేసేయాలా? నేనింకా వయసుకు రాని చిన్నపిల్లవాడినే.
పిల్లాడివా ఆ. నీకెన్నేళ్ళు వచ్చాయో తెలుసా? నీకు దండం పెడతాను అత్తయ్య, తన ముందు మాత్రం ఈ ప్రశ్న అడక్కు, నా పరువు పోతుంది. చూడ్రా, నీకు 4 ఏళ్లప్పుడు నాకిది పుట్టింది. అప్పుడే మా అన్నయ్య చెప్పాడు, గౌతమ్కి కాబోయే భార్య ఇదేనని. అయితే మా పెళ్లి కాస్త తొందరగా జరిపించు. తొందరపడకు బాబు, ఇది పశువులకి పేరు పెట్టినట్టు కాదు, ప్రసవం పోసినట్టు కాదు, వారం వర్జం చూడాలి. అత్తయ్య, మేమిద్దరం కలిసి పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఏం చేస్తారు? కొడితే పళ్ళు రాలతాయి. కానీ నాన్న ఏమంటాడు తెలుసా? చెల్లమ్మ, పిల్లలు తెలివైన వాళ్ళు పెళ్లి ఖర్చు మిగిల్చారు అంటారు. నిజం చెప్పు, నీకెన్నేళ్లుంటాయి? అది నీకెందుకు? నువ్వు నాకేమన్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా? అబ్బే, నువ్వే రోజు పెన్షన్ డబ్బులు తీసుకుంటావో తెలుసుకుందామని. నువ్వు పెన్షన్ తీసుకున్నాకే నేను తీసుకుంటాను. నారాయణ, నువ్వు అనుకుంటున్నట్టుగా నాకంత వయసేం కాలేదు. పాప, ఆంటీ వచ్చింది. ఎప్పుడొచ్చింది? పొద్దున్నే వచ్చింది. ఏంటి తల్లి అలా ఉన్నావు? ఏమీ లేదు. The delay in completing the work of doors and windows were due to... Good evening, madam. ఏంటమ్మా, ఏమైంది? What happened? శనివారం స్కూల్లో మదర్స్ డే ఉంది. పిల్లలందరూ వాళ్ళ మమ్మీలను తీసుకురావాలని టీచర్ చెప్పింది. ఆ రోజు మమ్మీలందరికీ కాంపిటీషన్స్ ఉన్నాయి. దాందే ఉందమ్మా, డాడీని వస్తున్నానుగా. మదర్స్ డేకి ఇక్కడ డాడీలు వస్తారా? డాడీని తీసుకెళ్తే పిల్లలందరూ ఎగితాలు చేస్తారు. మిన్నీ, గీత, సుజిత్ అందరూ వాళ్ళ మమ్మీలను తీసుకొస్తుంటే నేను మాత్రం ఒక్కదాన్నే. నాకు మమ్మీ లేదు కాబట్టి నేను వెళ్ళను డాడీ. ఏడకమ్మా, నువ్వు ఏడిస్తే డాడీ బాధపడతారు. ఏడకో. రండి ఆంటీ. రమ్య, నీ కొత్తమ్మా? అవును, రా. రమ్య వాళ్ళమ్మ చాలా బాగుంది. టీచర్, ఏంటమ్మా, ఇవిడెవరో తెలుసా మీకు? నీ కొత్త మమ్మీనా? అవును, రా. ఆహా. మదర్స్ డేకి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడే కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మొదటగా ఆ అమ్మలందరికీ పోటీలు.
హాస్టల్కి వెళ్ళాలమ్మా. ఇవాళ లోపలికి రాకపోతే నేను వదలను. రా ఆంటీ, రమ్మంటుంటే. వన్, 2, 3 ఇవన్నీ నీవే. ఈ ప్రైజ్లన్నీ నీకొచ్చినాయి కదా ఆంటీ. అవి నీ మమ్మీగా రాబట్టేగా నేను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. సో దీస్ ఆర్ ఆల్ యువర్స్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. డాడీ, ఆంటీ ఈ రోజు నాతో స్కూల్ కి వచ్చింది. తర్వాత 3 పోటీల్లో గెలిచింది. 3 ఫస్ట్. ఆంటీని చూడగానే స్కూల్లో టీచర్స్ అందరూ ఈవిడ నీ కొత్త మమ్మీనా అని అడిగారు. అప్పుడు నేను అవును అన్నాను. ఎందుకు అలా అన్నావు? మరి నాకు మమ్మీ లేదు కదా డాడీ. పాప అంతగా బతిమలాడితే నేను కాదనలేకపోయాను. ఐఎమ్ సారీ. వై? ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ మై డాటర్. రా ఆంటీ, మనం మేడ మీదకి వెళ్దాం. లేదమ్మా, హాస్టల్కి వెళ్ళాలి. లేట్ అయితే కార్లో దింపుతారులే. హాయ్ కుక్క పిల్ల. నువ్వు రోజు అడుగుతున్నావు కదా ఒక పమ్మేరిని కుక్క పిల్లని తెమ్మని. ఇదెవరికి డాడీ? నీకోసమే కొనుక్కొచ్చా. నిజమా? నైస్ డాగ్. నేను వెళ్ళొస్తాను సార్. కమలమ్మ, దీనికి పాలు పట్టించావా? లేదమ్మా. అయితే రా. రమ్య, నీ కొత్తమ్మా? అవును. డాడీ, మనం ఆంటీని ఇక్కడే మన ఇంట్లో ఉంచుకుందామా? నాకు ఆంటీ చాలా నచ్చింది. ఏంటి డాడీ మాట్లాడవు? నేను అన్నది వినిపించట్లేదా? వింటున్నా. రేపు ఆంటీ నన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పింది. వెళ్ళనా డాడీ? సరే, ఇక పడుకో. విషయం, నా కూతురు ఎంతగానో సంతోషపడ్డ రోజు నిన్నే. నీతో తనకి బాగా చనువు పెరిగిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఇవి కాంప్లిమెంట్స్ కావు. మై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ. ఆశ, ఈ దిక్కుమాలింది వాయించడానికి నీకు వేళా పాడా లేదా? ఇది దిక్కుమాలింది కాదు మ్యాట్రన్, మౌతార్గన్, మా కుటుంబ సొత్తు. సీత, నీకోసం మీ ఊరు నుంచి ఎవరో వచ్చారు. ఏమి, మీ గౌతమ్ బావే అయింటాడు. పోవే. ఏంటి సర్ప్రైజ్ గా ఉంది? పేషెంట్స్ కోసం వచ్చావా? ఏయ్, నేను ఇక్కడ మా మెడికల్ ఆఫీసర్ కూతురు పెళ్లికని వచ్చాను. అక్కడ సన్నాయి మేళాలు సందడి చూశాక అనిపించింది నా సీతను ఒకసారి చూడాలి అని. వచ్చాను, చూశాను, కానీ చేజిక్కించుకోవడం మాత్రం కుదరలేదు. సరే, ఇవాళ వెళ్ళిపోతున్నావా? వెళ్ళకూడదనే అనుకుంటున్నాను. ఏంటి, ఇక్కడ ఉండడానికి వీలవుతుందా? ఇక్కడ ఇది లేడీస్ హాస్టల్. అయితేనే నాకు సపరేట్ రూమ్ కావాలని ఏం లేదు. మనం కంబైన్డ్ గా ఒకే రూమ్ లో అడ్జస్ట్ అవుదాం. అబ్బో, చాలా ఆశ. అవును, ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యావు? మా బాస్ ఇంటి దాకా వెళ్లి రావాలి. రమ్యని పర్చేసుకు తీసుకెళ్ళాలి. ఓహో, పరిచయం అంతదాకా వచ్చిందా? రోజు ఫోన్ చేస్తుంది పాపం. ఇవాళ తీసుకెళ్లమని ఫోన్ చేసింది. వెళ్ళడం రావడం అంతా సరే, కానీ ఇలా బయటికి వెళ్ళడం కుదరదని చెప్పచ్చుగా. చాలా రోజులుగా పాప అడుగుతుంది, అందుకని. సరే, ఇంట్లో మన పెళ్లి త్వరలోనే చేయాలని అమ్మా నాన్న తెగ హడావుడి పడుతున్నారు. నువ్వెప్పుడొస్తున్నావు ఊరికి? వచ్చే సాటర్డే వస్తా. కారు వచ్చేసింది.
మళ్ళీ ఎంతసేపులో వస్తావు? పర్చేజ్ అంతా అయిపోయాక రమ్యని ఇంటి దగ్గర వదిలేసి వస్తాను. ఈయనెవరు ఆంటీ? ఈయన మా మావయ్య కొడుకు. హలో బేబీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ నాట్ బేబీ, ఐఎమ్ రమ్య మాధురి. ఆహా ఐ సీ. ఆంటీ సరే రావాలా? వెళ్దాం. బావా నువ్వు బస్ స్టాండ్ కిగా డ్రాప్ చేసిందా? వద్దు, నువ్వు నన్ను డ్రాప్ చేయకుండా ఉంటే చాలు, నేను వెళ్ళొస్తా. టీ వద్దు. ఇది మా మెస్ టీ, తాగే వెళ్ళాలి. మూర్తి, పాపకి బట్టలు కొనాలంట. ఆ పని పూర్తయ్యాక తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి. అలాగే సార్. ఏం చూస్తున్నావు? ఏం కాదు, 3వ అంతస్తులో ఎన్ని విండోస్ వస్తాయో చూస్తున్నా. అయితే ప్లాన్ తలకిందులుగా చూడాలా? ఆ? మీరన్నది నిజమే. విండోలో డబ్ల్యూని చూసినప్పుడు ఎమ్ అనుకున్నా. ఎమ్ అంటే ఏంటో అర్థం కావట్లేదు. నువ్వు తలకిందులుగా చూస్తే ఏం అర్థమవుతుంది? అది నిజమే. సరే, లారీ వచ్చిందా? వచ్చింది. సిమెంట్ తీసుకురమ్మని పంపించా. ఈ రోజు మధ్యాహ్నం వరకే పని. అదేంటి? ఈ రోజు వర్కర్స్ యూనియన్ వార్చుకోవచ్చమట. వాళ్ళు అక్కడికి వెళ్ళాలట. వెళ్ళని. అయితే కూలీచి పంపించాలిగా. ఇవ్వు. ఆ. రా. హాయ్ జూలీ. కూర్చో ఆంటీ. కమలమ్మ. వస్తున్నానమ్మా. నువ్వమ్మా సీత? ఎప్పుడు చూసినా ఆంటీ ఆంటీ అని నీ గురించే మాట్లాడుతుంది పాప. ఆంటీకి భోజనం పెట్టాలి. ఇప్పుడే రెడీ చేస్తానమ్మా. అయ్యో నాకు భోజనం వద్దు. కుదరదు. ఈ వేళ మీరు నాతో కలిసి ఫోన్ చేసి వెళ్ళాలి. రండి ఆంటీ, మనం మేడ మీదకి వెళ్దాం. డాడీ లేనప్పుడు వస్తాను. డాడీ అంటే అంత భయమా? రా. రూమ్ ఏంటి ఇంత చిందరబందరగా ఉంది? అది నేను ఆడుకుంటానంటీ. రూమ్ లో ఆడుకుంటావా? ఆ ఫోటో మా మమ్మీది. రామ్మా మనం ఇవన్నీ చదువుదాం. సరే ఆంటీ. తీసుకోవడానికి ఒక్కొక్కరే రావాలి. ఏమయ్యా కిట్టయ్యా? హాయ్. తీసుకో 65 రూపాయలు. ఇందులో 5 రూపాయలు తగ్గించారు. అది నా వెల్ఫేర్ ఫండ్ కింద కట్ చేసుకున్నాను. సార్ ఇది అన్యాయం సార్. చూడు, నాకు పశువుల షెడ్ ఉంది, మరమ్మత్తు చేయించాలి. అందుకే ఈ ఫండ్. వెళ్ళు, నువ్వు వెళ్ళు. నాగమణి, ఇదిగో 60 రూపాయలు. నీ ఫండ్కి నా దగ్గర డబ్బు తీసుకోలేదే? అదే, నీ ఒంట్లో ఉన్న ఫండ్ చాలు నాకు. అనవసరంగా మాట్లాడకండి. నేనిక్కడ ఉద్ధరిస్తున్నప్పుడు నువ్వు నాకు కాస్త ఇంట్లో సాయపడితే బాగుంటుందని. ఏమంటావు? ఆ సాయం చేస్తాలే. అయితే సరే. గజలక్ష్మి,
మీ మమ్మీ పాటలు పాడేదా? అంజలి బాగా పాడేది. డాడీ చూడు, నేను ఆంటీ కలిసి గదంతా శుభ్రం చేశాం. అంజలి ఉన్నప్పుడు ఇల్లంతా ఎప్పుడు నీటుగా ఉంచేది. తను పోయిన తర్వాత నేను ఏం పట్టించుకోవట్లేదు. రమ్య, ఆంటీకి ఏమైనా పెట్టావా? లేదు డాడీ. అయితే మీరిద్దరు భోంచేయండి. వద్దు సార్. అదేం కుదరదు ఆంటీ, నువ్వు ఇక్కడే ఫోన్ చేయాలి. వెళ్ళి భోంచేయి. ఏంటంటే అదులో ఉన్నావు? డాడీ, ఆంటీ ఎందుకలా మౌనంగా వెళ్ళిపోతుంది? ఆంటీ! ఆంటీ! శనివారం వస్తానన్నావుగా, మరేంటి తొందరగా వచ్చావు? నాకు బాలేదు. మనసుకా శరీరానికా? రెండు. ఒంట్లో బాగుంటే మనసు బాగుంటుంది. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్దామా? కావాలంటే నేనే టెస్ట్ చేస్తాను. పశువులకి మనుషులకి ఉండే మందుల్లో పెద్ద తేడా ఏం ఉండదు. నీకేమైంది? కొద్దిగా జ్వరం. ఒక వారం లీవ్ పెట్టొచ్చాను. బ్రతికిపోయాం. కనీసం ఒంట్లో బాగోపోయినందుకు లీవ్ ఇచ్చారు. కావాలంటే నేను ఒక వారం లీవ్ పెట్టనా?
లోపలికి రా. ఇంటికెళ్ళి పడుకుంటాను. మందులు ఏమైనా కావాలా? వేసుకుంటాను. నేను వచ్చేవాడినే. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ పేషెంట్స్ తో బిజీగా ఉంటాను. పర్వాలేదు, ఎలాగైనా ఇంకో వారం ఉంటావు కదా. రమ్య లాంటి చక్కని పాపకి తల్లి అవ్వటం ఎంతో గొప్ప అదృష్టం. కానీ నన్ను క్షమించండి సార్. ఐఎమ్ ఎంగేజ్డ్. నా పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఏంటి సార్ పిలిచారు? సీత వచ్చిందా? స్వీట్స్ కొనడానికి బాలు వెళ్ళాడు. ఏయ్, చెవిటి మిషన్ కొనుక్కోమని నీకు డబ్బులు ఇచ్చాను కదా. ఇచ్చారు. కొనుక్కోలేదా? లేదు. ఎందుకని? అది పెట్టుకుంటే ఇప్పుడున్నది కూడా పోతుందని అందరూ అంటున్నారు. అందుకని ఆ డబ్బు నేను దాచుకున్నాను. సీత రాలేదా అని అడిగాను. లేదు, ఇంకా జ్వరం తగ్గలేదేమో. నువ్వు వెళ్ళు. ఏమన్నారు? వెళ్ళవయ్యా అంటున్నా. ఆహా. అన్నం తినమ్మా. నాకు వద్దని చెప్పానుగా. అమ్మ ఏం తినడం లేదయ్యా. ఏమైంది? ఎందుకు తింటలేదంట? ఆంటీ నువ్వెందుకు పంపించేసినట్టు? నేనెక్కడికి పంపించాను? ఆంటీ లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళింది. ఆంటీ ఎందుకు వెళ్ళింది? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? డాడీ, ఆంటీని ఏమైనా అన్నావా? అబ్బే, నేనేమనలేదు. మరి ఆంటీ నాతో ఎందుకు మాట్లాడకుండా వెళ్ళింది? ఆంటీ వస్తుందమ్మా, నువ్వు భోంచే. ఆంటీ వాళ్ళ ఇల్లు ఎక్కడ డాడీ? ఎందుకు? మనం వెళ్ళొచ్చుగా. అది వద్దు రమ్య, ఆంటీ రేపు ఎల్లుండో వస్తుంది. తప్పకుండా. తప్పకుండా. ఇప్పుడు సంతోషమేగా, ఇంక తిను. నేను తినిపించనా? అక్కర్లేదు, నేను తింటానులే. పద్మా, పద్మా, అన్నంలో విషయం కలిపి పెట్టావా? పెట్టాను. భయంకరమైన విషయం కదా, కుక్క చచ్చుంటుంది. అవునా? కుక్క కాదు, మన పొరుగు వాళ్ళ కోళ్లని చచ్చాయి. ఆ ఎదురింట్లో వాళ్ళ పిల్లి వచ్చేది కదా, అది చచ్చిందా? విషం తింటే చావకుండా ఉంటుందా? కోళ్లకి డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు కంప్లైంట్ చేస్తామని పక్కింటి శారదం వచ్చి పెద్ద గొడవ చేసి వెళ్ళింది. అయ్యో, ఇది కాలికెయ్యబోతే మెడకు చుట్టుకున్నట్టు అయింది కదా. కుక్క అన్నం తినలేదా? పెట్టిన అన్నంలో సగం తింది, కానీ దానికి ఏం కాలేదు. ఏదన్నా పిశాచమే కుక్క రూపంలో వచ్చిందో ఏమిటో. నువ్వు ఈ కుక్కని ఏం చేస్తున్నావు? బావా, ఇది పరిశోధనలో 2వ ఘట్టం. రాకెట్ లో వెళ్ళాలి కదా, అందుకని కుక్క ఏ పొజిషన్ లో అయినా నిలబడగలగాలి. అందుకని దీన్ని రేపు తలకిందులుగా నిలబెడతా. బామర్ది, నిమ్మకాయ మర్దనం అనే ఓ చికిత్స ఒకటి ఉంది. నువ్వు వచ్చి ఇచ్చుకుంటే మంచిదేమో. కుక్కకి అదేం అవసరం లేదు. కుక్కకి కాదు, నీ తలకే మర్దనం చేయించుకో అంటున్నా. వద్దులే బావా. ఏదో గతి లేక నేను మీ చెల్లాయిని చేసుకున్నాను. దానికేం కావాలన్నా నేను ఇస్తాను. దయచేసి ఈ కుక్కని తీసుకొని నువ్వు వెళ్ళిపో బావా. నీకిప్పుడు ఇలాగే కనిపిస్తుంది బావా, కానీ రేపు ఇక్కడికి పత్రికా రిపోర్టర్లు వచ్చినప్పుడు నా విలువేంటో తెలుస్తుంది నీకు. ఓ 10 రోజుల పాటు కాస్త ఓపిక పట్టండి. ఓన్లీ 10 days. 10 రోజుల్లో మేము ఏమైపోతామో ఏంటోరా బామర్ది. సార్, పాప కొళ్ళు కాలిపోతుంది. ట్యూషన్ నుండి వచ్చిన దగ్గర నుంచి అలాగే పడుకునింది. అయితే నువ్వెందుకు నాకు ఫోన్ చేయలేదు? డాడీ వచ్చాక చెప్పచ్చులేని పాప చెప్పింది. ఒకవేళ కుక్క కరవటం వల్ల గానీ వచ్చిందా? హై టెంపరేచర్ ఉంది. కుక్క ఎప్పుడు గడిచింది? 4-5 రోజులైంది డాక్టర్. ఏవైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయడమే మంచిది. అవసరం అనిపిస్తే యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ ఇవ్వాలి. మిస్టర్ మాధవ్, ఓసారి ఇలా రండి. ఇంజెక్షన్ చేసిన చోట వాయడం వల్ల బాగా నొప్పిగా ఉంటుంది. ఇంటి దగ్గర నుండి ఎవరన్నా చూసుకోవడానికి వస్తే బాగుంటుంది. ఇంట్లో పని మనిషి మాత్రమే ఉంది డాక్టర్, ఆవిడికి ఇవన్నీ తెలియదు. నేను జీఎంతో మాట్లాడి ఓ నర్సుని ఏర్పాటు చేస్తాను. బై కుక్క ఎలా ఉంది? అది ఏమీ తింటలేదు డాక్టర్, నీరసంగా పడుంటుంది. దాన్ని బయటికి వదలకుండా వాచ్ చేస్తూ ఉండండి.
ఎవరది? నేనమ్మా, డ్రైవర్ మూర్తిని. బాస్ వాళ్ళ డ్రైవర్ అమ్మా. ఏంటి మూర్తి? నన్ను నర్సయ్య గారు పంపించారు. మీరెందుకు ఆఫీసుకు రావటం లేదు? ఆ అమ్మాయికి అస్సలు ఒంట్లో బాలేదు. పైగా 18వ తారీఖు తనకి నిశ్చితార్థం ఉంది. అది అయ్యాక వెళ్ళొచ్చని. రమ్య బాగుందా? ఆ విషయం చెప్పమని నన్ను పంపారు. పాప హాస్పిటల్లో ఉంది. అయ్యో, ఏమైంది? ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పాపను కరిచింది. అయితే కుక్కకు పిచ్చి పట్టిందన్న విషయం ఎవరికీ తెలీదు. కుక్క చచ్చిపోయింది. పాపనిప్పుడు ఆసుపత్రిలో చీకటి గదిలో ఉంచారు. అయ్యో దేవుడా. చెప్పటానికే కష్టంగా ఉంది. పాప ఒకటే ఏడుపు. పాపను చూసుకోవడానికి ఎవరైనా సొంత వాళ్ళని పెట్టమని డాక్టర్ అన్నారు. అయ్యగారికి అయిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందా? ఏమీ చెప్పలేం. హుషారుగా గంతులేసే పిల్ల నీరసంగా పడుంది. ఇంజెక్షన్ చేస్తుంటే ఆంటీ ఆంటీ అంటూ ఏడుస్తుంది. అయిన వాళ్ళుంటే మంచిదని డాక్టర్ గారు అనటంతో విషయం మీకు చెప్పమని నర్సయ్య గారు నన్ను ఇక్కడికి పంపారు. మీకిబ్బంది లేకపోతే మీరక్కడికి ఒకసారి వస్తే బాగుంటుంది. ఏమిటి మీరంటున్నది? పిచ్చికొక ఖర్చు ఆసుపత్రిలో ఉన్న పిల్ల పక్కన ఎవరైనా ఉంటారా? కన్నబిడ్డల పక్కన తల్లులుంటారు కదా. ఆ పాప సీతమ్మ గారిని సొంత తల్లిలా అనుకుంటుంది. వచ్చే వారం తనకి నిశ్చితార్థం ఉంది. ఈ సమయంలో తనక్కడికి పంపడం తన పెళ్లి చేసుకోబోయేవాడికి ఇష్టం లేకపోతే? పాప పరిస్థితి ప్రమాదం కాబట్టే నేనింత రాత్రి వచ్చి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఇక ఏం చెయ్యాలనేది మీరే నిర్ణయించుకోండి. నేను వెళతాను. పాప రమ్య, ఆంటీని వచ్చాను. లే పాపా. సీత, అమ్మా సీత. అయ్యో, సీత ఏమైందమ్మా? రమ్య, రమ్య. నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండుంటావు. అవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకో. పడుకో. అమ్మా, నువ్విప్పుడెక్కడికి? నేను రమ్యని చూసొస్తాను. పిచ్చికొక్క ఖర్చు పడున్న ఆ పిల్లకి సేవలు చేయడానికి వెళ్తానంటున్నావా? నీకేమైనా బుద్ధుందా? ఆ పాపకి నేనంటే ఎంతో ప్రాణం. హాస్పిటల్లో ఉందని తెలిసి కూడా వెళ్ళకపోతే న్యాయమేనమ్మా? అన్యాయమేం కాదు. ఏదో మామూలు జబ్బుతో ఉన్న పిల్లని చూడడానికి వెళ్తానంటున్నా. ఆ పిల్ల దగ్గరికి నువ్వు వెళ్ళగలవా? పక్కన నిలబడగలవా? పైగా 18వ తారీఖు నిశ్చితార్థం. గౌతమ్కి విషయం తెలిస్తే? గౌతమ్ ఒక విషయం చెప్తే అర్థం చేసుకుంటాడు. ఏవైనా నేను ఒకసారి వెళ్ళొస్తానమ్మా. నేను రమ్యని చూడకుండా ఉండలేదు. అంతగా చూడాలంటే వెళ్ళిరా. చూడు, ఒక్క విషయం. ఆ పిల్లని తాకడం అది చెయ్యొద్దు. దూరం నుంచి చూసేసి వెంటనే తిరిగొచ్చి. తల్లి, నా రమ్యని కాపాడు తల్లి. వచ్చావమ్మా సీత, చాలా సంతోషం. పాపకి ఎలా ఉంది? ఏవని చెప్పలేవు. ఇప్పుడు ఎక్కడుంది? నేరుగా వెళ్లి కుడి పక్కకు తిరిగితే చివరి వార్డు ఐసోలేషన్ వార్డు. నేను కూడా రానా? వద్దు.
నీకు విషయం తెలిసే వచ్చావా? అవును సార్. జ్వరం వచ్చినప్పటి నుంచి ఆంటీ అని నిన్నే కలవరిస్తుంది. రా. రమ్య, 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 మీ ఆంటీ వచ్చిందమ్మా. అమ్మ రమ్య, ఆంటీ ఆంటీ రమ్య. నో, తను తాగొద్దు. సార్, రా. నేను డాక్టర్ నర్సు తప్ప ఇంకెవరూ ఆ రూమ్లోకి వెళ్లేదు. ఆంటీని చూడాలని పాప ఒకటే కలవరిస్తుంది. అందుకే నిన్ను మాత్రమే అక్కడికి తీసుకెళ్లాను. సార్, నా రమ్యని నేను చూసుకుంటాను. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. నాకేం జరిగినా సరే నేను రమ్యని చూసుకుంటాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎఫెక్షన్, బట్ సార్ ప్లీజ్. ఒకసారి డాక్టర్ గారిని అడిగి చూద్దాం. బహుశా ఆయన ఒప్పుకోపోవచ్చు. ఆయన ఒప్పుకుంటే అది నీ ఇష్టం. డౌట్ కలగబట్టే ఐసోలేషన్ లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్ ఇస్తున్నాం. అది అనుమానమేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు పాప కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు ఇస్తున్న ఇంజెక్షన్స్ పూర్తయితే గాని ఏ విషయం చెప్పలేం. లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్. మీరు పాపను చూసుకోవడానికి డిసైడ్ అయ్యారు కాబట్టి ఓ ఇంజెక్షన్ తీసుకోండి. అలాగే సార్. సిస్టర్, ఎస్ డాక్టర్. గివ్ హియర్ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్. ఎస్, రండి. దీన్ని 10 తీసుకురమ్మని అయ్యగారు చెప్పారు. నువ్వేంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? బస్సులుండొద్దా? ఇక్కడ ప్యూను అయిన నువ్వు బెంజ్ కారులో తిరుగుతున్నావు. వర్క్ సూపర్వైజర్ నైనా నేను ఏ కారులో తిరగాలంటావు? సేవాల బండిలో తిరుగు. పట్టుకో, వెళ్ళు. సరే, అయ్యగారి కుక్కని పాప కరిచిందని విన్నానే, ఎలా ఉంది? నువ్వెంత తెంగరోడివయ్యా. కుక్కని పాప కాదు కరిచింది, పాపని కుక్క కరిచింది. ఏదో ఒకటి కరిచింది కదా, తర్వాత ఏమైంది? ఆ భగవంతుడి దయ వల్ల ఆ సీత వచ్చింది. ఆ సీత వచ్చి రాత్రింబవళ్ళు చూసుకోబట్టి ఆ పిల్ల బతికింది. సార్, బెల్లు కొట్టే టైం అయిపోయింది. కానీ నమ్మి ఎలా వెళ్ళడం? అదేంటి? కరిచింది పిచ్చి కుక్క కదా. అందుకని పాప నా మీద పడి కరిస్తే ఛీ! సీత, బావా ఇప్పుడేనా రావటం? అవును, రా. నేను లెటర్ రాసాను, అందిందా? అందింది, అందుకే ఇప్పుడు వచ్చాను. రమ్యకి క్రిటికల్ స్టేజ్ దాటింది, కానీ ఇంకో 10 రోజులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. ఎల్లుండి మన ఇద్దరికీ నిశ్చితార్థం, నీకు తెలుసు కదా. నిశ్చితార్థం ఇంకో 2 వారాల తర్వాత పెట్టుకోమని నేను అమ్మకి నీకు లెటర్ రాశానుగా. ఏంటి కారణం? నిశ్చితార్థం వాయిదా వేయడానికి నీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా? బావా ఏంటలా మాట్లాడుతున్నావు? నిశ్చితార్థం, పెళ్లి ఇవన్నీ జీవితంలో ఒకేసారి వచ్చే విశేషాలు. దాన్నే వాయిదా వేయాలంటున్నావంటే నిన్ను ఏమని అర్థం చేసుకోను. ఇంకో 10 రోజుల్లో రమ్యని ఇంటికి తీసుకెళ్లొచ్చని డాక్టర్ గారు చెప్పారు. తను నీ పరిస్థితుల్లో వదిలేసి నన్ను ఎలా రమ్మంటావు బావా, చెప్పు. అమ్మా నాన్న మన బంధువులందరినీ పిలిచేశారు, వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? వచ్చే వాళ్ళంతా మనకి తెలిసిన వాళ్లేగా బావా. ఇవాళే వెళ్లి విషయం చెప్తే
రమ్యని ఇంటికి తీసుకొచ్చిన మరుక్షణమే నేను బయలుదేరి వచ్చేస్తాను. నా మీద కోపం తెచ్చుకోకు. సీత, నిశ్చితార్థాన్ని పోస్ట్పోన్ చేయదు. గౌతమ్తో పాటు నువ్వు బయలుదేరు. లేదు సార్, పాప పూర్తిగా కోలుకున్నాకే నేను వెళ్తాను. గౌతమ్ బావుకి నేను అన్నీ చెప్పాను. సీత, నువ్వు బయలుదేరు. పాపకిప్పుడు ఏం పర్వాలేదు. పాపని స్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళలేను సార్. నన్ను ఇబ్బంది పెట్టకండి సార్. నువ్వు నా కూతురు కోసం గొప్ప త్యాగం చేస్తున్నావు. ఎవరు చేయలేని త్యాగం. ఏంటి నువ్వు అంటున్నది? తన్నీతో రానందా? పిచ్చి పట్టింది తనకా లేక ఆ పిల్లకా అని నాకిప్పుడు అనుమానంగా ఉంది. గౌతమ్, ఆ పిల్ల మీద తనకెందుకు అంత అభిమానం? మన జీవితం కంటే ముఖ్యం ఆ పిల్ల? నాకు అర్థం కావట్లేదు బాబు. అసలు నువ్వు తనని పంపకుండా ఉండాల్సింది. వెళ్ళొద్దని 1000 సార్లు చెప్పుంటాను. అది వింటే కదా. తనకేదైనా జరిగిందంటే రాలేదని తెలుసుగా. 18వ తారీఖున నిశ్చితార్థం ఎలా పెట్టావు? ఏదేవైనా నేను ఇవాళే వెళ్లి దాన్ని పిలుచుకొస్తాను. నువ్వు కూడా నాతో రావాలి. నేను రాను. అదేంటి బాబు? రాను అంతే. నాకు ఆ పట్టణంలో ఏమీ తెలియదు, అందుకే రమ్మంటున్నాను. అక్కడ దాకా వెళ్లి నువ్వెందుకు ఇబ్బంది పడ్డావు? ఆ పిల్లకి జబ్బంతా తగ్గాకే ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రాని. షీఈ్ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రేపు మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇదిగో పైలట్, అప్ అని శబ్దం వినబడగానే కుడి చేతిని పైకెత్తాలి, స్విచ్ మీద పెట్టాలి. ఏ పద్మా, పద్మా బయటికి రా. ఏంటి ఏ, నువ్వు చావాలనుకుంటున్నావా? ఏంటండి మీరంటున్నది? నువ్వేమన్నా మొరిగి మొరిగి చావాలనుకుంటున్నావా అంటున్నా. నాకు ఇష్టం లేదు. అయితే ఆ రోకలిట్టు పట్రా. ఎందుకు బాబా? నన్ను దంచడానికా? నిన్ను దంచడానికి కాదు, నీ కుక్కను దంచడానికి. దాన్నెందుకు? అయ్యగారి కూతురుని ఇంట్లో పెంచుకునే పమేరియన్ కుక్క కరిచింది. అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అయ్యో అదేంటండి? పిచ్చి కుక్క కరిస్తే అంతే, బొడ్డు చుట్టూ సూదులు పొడుస్తున్నారు. దేవుడే ప్రాణాలు కాపాడాడు. నీకా కుక్క కావాలా? కానీ నా కుక్క అలాంటిది కాదు బాబా. అది నీకెట్లా తెలుసు? నిన్ను నీ కుక్క ఎప్పుడైనా కరిచిందా? లేదు. రక్కిందో? లేదు. నాకిందా? మరి ఇంట్లో పెంచుకునే కుక్క నాకదా? చాలు, పిచ్చి కుక్క నాకితే చాలు. దాని ఉమ్ము ఒంటికి తగిలితే చాలు, విషం ఎక్కుతుంది. ఒక గంటలోనే బౌ బౌ అని మొరుగుతారు. నిజమా బావా? కాదు, అబద్ధం. నువ్వు ఈ కుక్కను తీసుకుని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళకపోతే మేమే వెళ్ళిపోతాం. హే, లోపల సామాన్లని మూట కట్టవే, మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీడు మురుగుమురిగి చస్తే మనకేమి, చచ్చాక మురుగుతే మనకేంటి? సావని నాకు భయంగా ఉంది. బావు బావు, కుక్క మురిగినట్టే ఉంది. బావు 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 అబ్బో, ఇంకా ఏం చూస్తున్నావే? ఇది పిచ్చే. త్వరగా వెళ్లి తాడు తీసుకురా, నేను కట్టేద్దాం. అయ్యో త్వరగా రావే, పారిపోతుంది. రావే, అయ్యో. కమలమ్మా, రామా, ఆ సామాన్లు తీసుకో.
నువ్వు కదలకుండా పడుకోవాలి, సరేనా? కమలమ్మ, పాప తాగడానికి ఏమన్నా పాలు తెమ్మంటారా? సరిపట్రా. డాడీ నా కుక్క పిల్ల ఏమైంది? అది చనిపోయింది. పాపం, అది కావాలని నన్ను కరవలేదు కదా డాడీ. ఆంటీ లేదంటే నేను కుక్క పిల్లలాగే చచ్చిపోయేదాన్ని కదూ. డాడీ, ఆంటీ నన్ను మమ్మీలాగే చూసుకుంది. నేను ఆంటీని మమ్మీ అని పిలవచ్చా? ఆంటీనే పిలవాలమ్మా. రమ్య, నీ వెళ్ళొస్తాను. ఆంటీ వెళ్ళాలా? వెళ్ళని అమ్మా. ఆంటీ వెళ్ళకపోతే ఎలా? ఆంటీ వెళ్ళొద్దు. ఆంటీ వెళ్ళొద్దు. చాలా రోజులైంది కదమ్మా నేనొచ్చి. నీ వెళ్ళొస్తానే. వస్తాను సార్. నువ్వు పాలు తాగు, నేను ఆంటీని కారు డ్రాప్ చేసి వస్తాను. నా బిడ్డను కాపాడటం కోసం రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా ఎన్నో రోజులు నువ్వు సేవ చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. Sir, on personal grounds, I am resigning my job. Kindly treat this as my resignation letter. Thanking you. Yours faithfully, Sita. ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నావా? అందుకు కారణం నేనే అని నాకు తెలుసు. నా బిడ్డకు ఓ మంచి అమ్మ దొరుకుతున్న స్వార్థంతోనే నేను అలా అడిగాను. ప్లీజ్ ఫర్గెట్ ఇట్. నా వల్ల నీ ఉద్యోగానికి రిజైన్ చేయొద్దు. సార్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా నిశ్చితార్థం జరుగుతుంది. నేను కార్డ్ పంపిస్తాను. మీరు రమ్య నా పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తల్లి, నా రమ్మిని ఎలాగైతేనే బతికించావు. బావా, సీత, పాపకి జబ్బు తగ్గిందా? ఇంటికి తీసుకెళ్లారా? తీసుకెళ్లారు. ఇదేనా రావడం? అవును. ఇంకేంటి విశేషాలు? నా మీద కోపం వచ్చేసావు కదా, ఆ కోపాన్ని పోగొట్టి ఇంటికి వెళ్దామనుకున్నాను. కోపమా? నాకెవ్వరి మీద కోపం లేదు. చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నాను కదా. కోపం వచ్చినప్పుడు అలగటం, ప్రేమ వచ్చినప్పుడు దగ్గర అవ్వటం, అవన్నీ నాకు తెలుసు బావా. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. ఒక కప్పు టీ తాగుదు. సత్యభామా, సత్యభామా. సీత నీకు పరిచయం చేయలేదు కదా? సత్య
నా భార్య. పోయిన వారమే మా పెళ్లి జరిగింది. తనే సీత, నేను పెళ్లి చేసుకోవాల్సిన నా మరదలు. మిగిలిన విషయాలన్నీ నీకు చెప్పానుగా. నీ సొంత విషయాలు పట్టించుకోవడానికే నీకు టైం లేదు. నువ్వు చిన్నదానివే, పెళ్లికి ఇంకా టైం ఉంది. నాకు ఏజ్ బారైంది. నేను ఇంకా ఎదురు చూస్తే నాకు పిల్లని ఎవరిస్తారు? సత్య, సీతకి టీ తీసుకురా. నాకేం వద్దు. తప్పు నాది ఉండొచ్చు, నీది ఉండొచ్చు. నీకు కరెక్ట్ అనిపించింది నాకు తప్పు అనిపించచ్చు. నువ్వే అంటూ ఉంటావుగా, పశువులతో సావాసం చేసి నాలో మానవత్వం లేకుండా పోయిందని. ఒకవేళ అదే నిజమైందేమో. నాకింత అన్యాయం చేయలే బాబా. ఇప్పుడే లాభం ఏంటే? యజమాని కూతురికి జబ్బు చేస్తే వెళ్ళిందట. గౌతమ్ కంటే ముఖ్యమంటే నీకు ఆ పిల్ల? నిశ్చితార్థానికి రమ్మని తనే స్వయంగా వచ్చి పిలిచాడు కదా. నువ్వు వాడితో పాటే వచ్చుంటే బాగుండేది కదా. ఆ పిల్ల అంటే నీకెందుకు అంత ఇది? నువ్వేమైనా కనిపించావా? గౌతమ్ నీకు వరుసకు బావైనంత మాత్రాన నువ్వు ఆడమన్నట్టల్లా గంగిరెద్దులా తల ఆడిస్తాడనుకున్నావా? ఊళ్ళో వాళ్ల ముందు తల దించుకోకూడదని అదే ముహూర్తానికి వాడు పెళ్లి చేసుకున్నాడు. నువ్వు అనుభవించవే, అనుభవించు. సరిగ్గా ఉందా? నేను సాయంత్రం రాను. పాపని చెకప్ తీసుకెళ్ళాలి. పాపకి ఎలా ఉంది సార్? ఇప్పుడు బాగానే ఉంది. స్కూల్ కూడా వెళ్తుంది. అయినా అప్పుడప్పుడు చెకప్ తీసుకెళ్ళటం మంచిదే కదా. మంచిదే సార్. కరిచింది పిచ్చి కుక్క కదా. వస్తా. సరే. కిట్టయ్యా. ఏంటి? సారీ, వాళ్ళు ఇక్కడికి రారు. నువ్వు ఇక్కడ పని పూర్తి చేసుకుని సిమెంట్ బస్తాలు మా ఇంటికి తీసుకెళ్ళు. సత్యకీర్తి గారు, ఏమైంది? సిమెంట్ బస్తాల సంగతి అయ్యగారికి తెలిస్తే ఎందుకు? సిమెంట్ లెక్కలో గుట్టకల మింగడం. నీ లెక్కకు 8, నా లెక్కకు 7. నువ్వు కంగారు పడతావెందుకు దొంగ? నీ పన్ను చూసుకో. ఓ సీత, ఎప్పుడొచ్చావు? ఇంతకు ముందే వచ్చాను సార్. నిశ్చితార్థం అయిపోయిందా? పెళ్ళెప్పుడు? పెళ్లి అయిపోయింది సార్. రియలీ? మాకెందుకు చెప్పలేదు? నాకు పెళ్లి అయితేనే కదా చెప్పటానికి. అర్థం కాలేదు. నేను ఊరెళ్ళటం లేట్ అయినందుకు మా బావ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. మై గాడ్, వాట్ హ్యాపెండ్? నా విధి సార్. పర్వాలేదు, నాదో కోరిక. మీకు అభ్యంతరం లేకపోతే నాకు మళ్ళీ ఉద్యోగం కావాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఊళ్ళో ఉండటం బాధగా ఉంది. సీత, నా కూతురు మీద ఉన్న ప్రేమ కొద్దీ గౌతమ్ వచ్చి పిలిచినా కూడా నువ్వు వెళ్లేదు. ఆ రోజు నువ్వు వెళ్ళుంటే నా కూతురు ఏమయ్యేదో ఏమో. తన ప్రాణాలు నువ్వే కాపాడా. అది నా ధర్మం అనుకున్నాను సార్. నా కూతుర్ని రక్షించడానికి నీ జీవితం నాశనం చేసుకున్నావు. నీ జీవితం మళ్లీ చక్కదిద్దే అవకాశం నాకివ్వు. నా కూతురికి తెలియగా నువ్వు ఇంటికి రావాలని నిన్నొకసారి అడిగాను. ఇప్పుడు మళ్లీ అడుగుతున్నాను. తల్లి ప్రేమ కోసం రమ్య తప్పించిపోతుంది. నువ్వు మాత్రమే ఆ ప్రేమను పంచగలవు. తొందరలేదు, బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు.
మై డియర్ స్టాఫ్, నేను గుడ్ న్యూస్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. బోనస్ ఇంక్రిమెంటో అనౌన్స్ చేస్తున్నానని దయచేసి ఎవరనుకోవద్దు. నేను ఈ రోజు మళ్లీ పెళ్లి చేసుకున్నాను. రిజిస్టర్ మ్యారేజ్. పెళ్లి కూతురు మీ అందరికీ తెలుసు, సీత. డాడీ అందరికి చాక్లెట్స్ ఇచ్చాయినా? అవి నర్సయ్య అందరికీ ఇస్తాడు. నర్సయ్య, ఇటు ఇవ్వమ్మా. తీసుకో. ఇది బాగుంది. సీత, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త జీవితాన్ని ఆరంభిద్దాం. నీకు తెలిసినా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నా రమ్య తల్లి ప్రేమకి అనురాగానికి నోచుకోలేదు. తనకి తల్లి తండ్రి అన్నీ నేనే. ఇవాళ నుంచి తనకి తల్లి దొరికింది. తనకేనాడు బాధ కలిగించద్దు. రమ్య నా కూతురు. ఆంటీ ఆంటీయా? ఈ రోజు నుంచి అమ్మ అని పిలువు. నువ్వే చెప్పావుగా మమ్మీ అని పిలవద్దని. అది ఇంతకు ముందు. ఇప్పుడు డాడీ ఆంటీని పెళ్లి చేసుకున్నాడుగా. పెళ్లి చేసుకుంటే ఎలా మమ్మీ అవుతారు? ఈ రోజు నుంచి నువ్వు అమ్మా అనే పిలవాలి. నేను ఆంటీ అనే పిలుస్తాను. అలా అనకూడదమ్మా. అమ్మాను. ఆంటీనే అడుగుతాను. నేనేమని పిలవాలో. నువ్వు నీకిష్టమైనట్టు పిలు. మమ్మీ. రమ్య. మమ్మీ. బుజ్జి పాప బంగారు కొండ. బుజ్జి పాపని తాకూడదు. ఇల్లరా. నేను బుజ్జి పాప దగ్గరే ఉంటాను. వద్దిల్లరా. మంచి పిల్లలు చెప్పినట్టు వినాలి. కంగ్రాచులేషన్ మిస్టర్ మాధవ్. థ్యాంక్స్. పాప చాలా ముద్దుగా ఉంది. డాడీ ఆంటీకి అంకుల్ కి చాక్లెట్స్ ఇవ్వు. ఇవ్వనా? ఏమ్మా ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదా? లేదు, బుజ్జి పాపను వదిలేసి స్కూల్ కి ఎలా వెళ్ళేది? కాదు డాడీ. బుజ్జిపాప పుట్టిందిగా, ఇక డాడీ ఒళ్ళో కూర్చునే ఛాన్స్ నీకు లేదులే. అవును, ఇక డాడీ మమ్మీకి రమ్య అక్కర్లేదు. బుజ్జిపాపుంటే చాలు. ఇక మమ్మీ నిన్ను దగ్గరకు రానివ్వదు. ఎన్ని బస్తాల సిమెంట్ మాయం ఇక్కటయా? 120. కరెక్ట్ అయినా సత్యకీర్తి? ఏదో పొరపాటు జరిగిపోయింది సార్. పొరపాటు కాదు, నమ్మక ద్రోహం. అవునా? అవును సార్. నేను నిన్నిప్పుడేం చెయ్యాలి? తీసి పారేయాలి. మోసం చేసినందుకు పోలీసులకు అప్పచెప్పనా? అయ్యో వద్దు సార్. చేతికి దొరికితే సిమెంట్ కలిపినట్టు నన్ను కలిపి పారేస్తారు సార్. ఏది ఏమైనా నిన్ను విడిచిపెట్టే ఉద్దేశం లేదు. దేవుడు చల్లగా చూడాలి. నన్నా, అది మనసులో ఉంటే చాలు. ఏ కండిషన్ తో నేను ఉద్యోగంలో ఉంచుతున్నానో తెలుసా? తెలియదు సార్. నువ్వు దొంగిలించిన 120 బస్తాల సిమెంట్ ఖరీదుని నీ జీతంలో కట్ చేస్తా. ఒక్కసారి కాదు, నెలకింతని కట్ చేస్తాను. ఏమంటావు? మీ ఇష్టం. ఇంకో కండిషన్ కూడా ఉంది. చెప్పండి. ముందు నీ పేరు మార్చుకో. సత్యద్రోహి అని మార్చుకుంటా. ఇది కరెక్ట్. ఒరే సత్యద్రోహి, ఇవన్నీ నీకు అవసరమంటావా? సత్యద్రోహి గారు, మీరు నా మాట లెక్క చేయలేదు. అందుకు అనుభవించండి. నిన్ను అనుభవించుకో. అమ్మా కాఫీ. అక్కడ పెట్టు. మమ్మీ మమ్మీ రేపు నాకు హాలిడే. రమ్య దూరంగా నిల్చొని మాట్లాడు. మమ్మీకి ఇప్పుడు బుజ్జి పాపని ఎవరు తాకడం ఇష్టం లేదు. తాగుతావా? నువ్వు తాగితే పాపకు నెప్పుట్టదు. పాపకు ఏమైనా తగ్గిందా? లేదు, మధ్యాహ్నమే మందిచ్చాను. పసిపిల్లలకు ఇవన్నీ మామూలే, భయపడద్దు. రమ్యని తీసుకెళ్లి పాలు పెట్టండి. రమ్మా, నువ్వు కొన్నాళ్ళు నాతోనే ఉండాలి. మరి మమ్మీ? మమ్మీ బుజ్జిబాబా ఇక్కడే ఉంటారు. వద్దు, నేను మమ్మీతో పాటు ఈ గదిలోనే ఉంటాను. నో, డాడీ పక్కనే పడుకోవాలి. వద్దు. చూడు, రాత్రికి హోంవర్క్ ఫినిష్ చేసి అన్నం తినేసి ఇంచక్క మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం. వద్దు, నేను మమ్మీ దగ్గర పడుకుంటా. తన్ని ఇక్కడే పడుకోనివ్వండి. అదేమొద్దు. నిద్రలో కాలో చెయ్యో పాప మీద వేస్తే రా రమ్య. మమ్మీ
రమ్మంటున్నానా రా, పద. బుజ్జిపాప పుట్టిందిగా ఇక డాడీ ఒళ్ళో కూర్చున్న ఛాన్స్ నీకు లేదులే. అవును, ఇక డాడీ మమ్మీకి రమ్మి అక్కర్లేదు, బుజ్జిపాప ఉంటే చాలు. ఇక మమ్మీ నిన్ను దగ్గరకు రానివ్వదు. మమ్మీ ఈ బక్కలు పెట్టవా? ఏంటి నువ్వు చేసేది? ఒళ్ళు పాపను కనిపించట్లేదా? బక్కలు పెట్టు. కమలమ్మకు చెప్పు, ఆవిడ పెడుతుంది. కమలం వద్దు, నువ్వే పెట్టాలి. నా చేతిలో పాప ఉంది కదమ్మా. పాపని కింద పడుకోబెట్టచ్చుగా. ఏంటి నువ్వు అనేది? పాపని కింద పడుకోబెట్టినా? పాపని కింద పడుకోబెడితే ఏంటి? ఏంటి నీ గొడవ? మమ్మీని బక్కలు పెట్టమంటే పెట్టట్లేదు. నేను పెడతాను రా. నాకు మమ్మీ పెట్టాలి. అనవసరంగా దెబ్బలు తింటావు. స్కూల్ టైం అవుతుంది, కూర్చో. ఏమండి, వచ్చేటప్పుడు 2 మీటర్ల క్లాత్ తీసుకురండి. పాపకు రాత్రులు వేయటానికి 2-3 జుబ్బాలు కుట్టాలి. నా బుజ్జి పాపకి రాత్రిపూట చల్లేస్తుందా? నా బంగారు కొండకి జుబ్బాలు కొట్టడానికి వచ్చేటప్పుడు క్లాత్ తీసుకొస్తాను. రా. ఆ విధంగా తండ్రి ఒడి నుండి పినతల్లి ధ్రువుణ్ణి దించి వేసింది. ఏడుస్తూ అమ్మ దగ్గరికెళ్లాడు. విషయం విన్నాక అమ్మకి దుఃఖం కలిగింది. తండ్రి ఒకడైనప్పటికీ 2 తల్లుల బిడ్డలు, అందులో ఒక బిడ్డ మీద తండ్రి మిక్కిలి ప్రేమ చూపుతున్నాడు. ఆ తండ్రి ప్రేమ తనకు దొరకాలంటే ఏం చెయ్యాలని ధ్రువుడు అమ్మనడిగాడు. భగవంతుణ్ణి ప్రార్థించమని అమ్మ పుత్రునికి ఉపదేశించింది. ధ్రువుడు కోట నుండి అడవిలోకి వెళ్లిపోయాడు. అక్కడికెళ్లి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. భగవంతుడు ధ్రువుని ప్రార్థనలు విన్నారు. ధ్రువుని ఒక నక్షత్రంగా మార్చి ఆకాశంలో ప్రతిష్ఠించాడు. అదే మనం ఇప్పటికీ చూస్తున్న ధ్రువ నక్షత్రం. ఈ కథ నుండి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన నీతేంటో తెలుసా? కన్నతల్లి ప్రేమ సవతి తల్లి నుండి ఎప్పటికీ దొరకదు అని. మీ అందరికీ అమ్మా నాన్నలున్నారు కదా, అమ్మ ప్రేమ ఏంటో ఒక్కొక్కరు ఒక ఉదాహరణ చెప్పండి. విజయ్, నువ్వు చెప్పు. మా అమ్మ రోజు నాకు కథలు చెప్తుంది. రైట్. జూలీ, ఇక నువ్వు చెప్పు. అమ్మే నాకు రోజు స్నానం చేయించి తలదూతుంది. సిడౌన్. రమ్య, నువ్వు చెప్పు. నాకు మమ్మీ లేదు. కన్నతల్లి ప్రేమ సవతి తల్లి నుండి ఎప్పటికీ దొరకదు అని. రమ్య, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? డాడీ మమ్మీ ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు? వాళ్ళు పాపాయిని డాక్టర్ కి చూపించడానికి తీసుకెళ్లారు కదా, ఇప్పుడు వచ్చేస్తారు. నువ్వు చదువుకో. మరి నన్నెందుకు డాక్టర్ దగ్గర తీసుకెళ్లేదు? నీకేం కాలేదు కదమ్మా డాక్టర్ దగ్గర తీసుకెళ్లడానికి. డాడీ మమ్మీ, మరి నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా? చిన్న పాపకు ఒంట్లో బాగోక తీసుకెళ్లారు. అయినా చిన్న పాప పుట్టిన తర్వాత నా మీద ఎవరికీ ప్రేమ లేదు. ఎవరన్నారా మాట? అందరికీ నువ్వంటేనే ప్రేమ. ప్రేమ ఉంటే నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్తారా? ఇప్పుడు అందరికీ చిన్న పాపే కావాలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అన్నం తినమ్మా. నాకొద్దు. చూడు, అందరూ అన్నం ఎలా తింటున్నారు, నువ్వు తినమ్మా. నాకొద్దని చెప్పానుగా. అమ్మే గారు రోజు నాకు అన్నం తీసుకొచ్చేది. మమ్మీ వచ్చి పెడితేనే నేను అన్నం తింటాను. మమ్మీ పాపను వదిలేసి ఎలా వస్తుంది? చిన్న పాపని కమలమ్మ చేతికిచ్చి మమ్మీ వస్తే ఏంటి? అది నిజమేనమ్మా. ఇప్పుడు నువ్వు తిను, ఇంటికెళ్ళాక అమ్మ తినిపిస్తుంది. తినమ్మా. వద్దు. నా బంగారు తల్లి, ఇది తాగు. వద్దని చెప్పానుగా. మధ్యాహ్నం భోంచేయలేదని మూర్తి చెప్పాడు. ఇదన్నా తాగమ్మా. నాకేం వద్దు. అది కుదరదు. ఈ పాలు తాగాలి, బిస్కెట్లు తినాలి. డాడీ ఏరి? డాడీ రావడం ఆలస్యం అవుతుంది. అందుకని పాపకి ఏమేం పెట్టాలో అన్నీ నాకు చెప్పే వెళ్లారు.
ఓకే, చెక్కు రేపే పంపిస్తాను. ఓకే ఓకే. పాపేది? కమలమ్మ దగ్గరుంది. ఎందుకో రమ్య రోజు భోజనం చేయలేదు. ఎందుకని? మధ్యాహ్నం మూర్తి భోజనం తీసుకెళ్లి ఇస్తే తినలేదు. సాయంత్రం పాలు కూడా తాగలేదని నరసయ్య చెప్పాడు. ఇప్పుడు భోజనానికి పిలిస్తే అలిగింది. ఏంటంటే విషయం? మీరే అడగండి. రమ్య, హేమా, నా మీద మమ్మీ మీద అలిగావా? ఎందుకు ఈ రోజు ఏం తినలేదు? రా తల్లి, నువ్వు నేను మమ్మీ అందరం కలిసి తిందాం. ఏమా, నీకెందుకు కోపం వచ్చిందో ఈ డాడీతో చెప్పొచ్చు. ఇవాళ మమ్మీ నాకు స్కూల్ కి అన్నం తీసుకురాలేదు. అదా విషయం. అయితే నేను మమ్మీకి ఓ పనిష్మెంట్ ఇస్తాను. మమ్మీకి వేడిగా అన్నం పెట్టి పడుకోబెట్టేద్దాం, సరేనా? ఇంకేమైనా ఉన్నాయా? డాడీ నన్ను తీసుకురావడానికి ఎందుకు ఆఫీస్ కి రాలేదు? ఎందుకు మీరు వెళ్ళలేదు? అదే నేను వర్క్ సైట్ లో ఉండిపోయాను కదా. అయితే డాడీకి ఒక పనిష్మెంట్ ఇద్దాం. డాడీని కూర్చోబెట్టి వేడిగా అన్నం పెడదాం, సరేనా? సరే. సరేనా? కమలమ్మా, కమలమ్మా. ఏంటయ్యా? రమ్య ఇది ఇక్కడికి రాలేదు. ఒకవేళ పాప దగ్గర ఉందాం. అక్కడా లేదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రమ్య, రమ్య ఎక్కడికి వచ్చిందా సీత? ఇక్కడికి రాలేదే. రాత్రి మీ దగ్గరగా పడుకుంది. అయ్యో, పాప ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అయ్యో, కింద పడుకుంది. రమ్య, ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? నిన్న రాత్రి. ఎందుకు మంచం కింద పడుకున్నావు? నాకు మమ్మీ దగ్గర పడుకోవాలనిపించింది. చిన్న పాప ఉంది కాబట్టి మంచం మీద పడుకుంటే డాడీ తిడతారుగా, అందుకని నేను మంచం కింద పడుకొని నిద్రపోయాను. రమ్య, రాసావా? రాసాను. తర్వాత క్వశ్చన్ ఏంటి? వై డు యూ లైక్ యువర్ ఫాదర్ అండ్ మదర్? ఎందుకని ఫాదర్ అన్న మదర్ అన్న ఇష్టపడతావు? ప్రేమ ఉంది కాబట్టి. కరెక్ట్, రాసుకో. ఐ లైక్ మై ఫాదర్ అండ్ మదర్ బికాస్ దే లవ్ మీ వెరీ మచ్. పాపారా, స్నానం చేద్దావు కానీ. నాకు మమ్మీ స్నానం చేయించాలి. మమ్మీ ఒళ్ళో చిన్న పాప ఉంది కదా. నాకు మమ్మీ స్నానం చేయించాలని చెప్పానుగా. ఎందుకమ్మా మొండికేస్తావు? నేను పాపకు పాలిస్తున్నాను కదా. నువ్వు నాకు స్నానం చేయించి ఎన్ని రోజులైంది? చిన్న పాప పెద్దయ్యే వరకు నీకు నేనే స్నానం చేయిస్తాను. రా. వద్దని చెప్పానుగా. రామా, రా. నేను చెప్తున్నాను కదా, నా మాట విను. రా, నా తల్లి కదూ, నేను చేయిస్తాను. రామ్మా, రా. రమ్. అయ్యో, నా పాప తగిలింది. రక్తం. అయ్యో, గట్టిగా తగిలింటుంది. ఈ పిల్లని ఏం చేయాలి అసలు? పాపను తీసుకో కమలమ్మా. రమ్య, నీకు అసలు బుద్ధిందా? పలికి చెప్తావా? ఇంకెప్పుడు చేస్తావా? చేస్తావా? చెప్పు. అమ్మా, నన్ను కొడతావు కదా, నేను డాడీకి చెప్తాను. రమ్య, 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 వెళ్ళొద్దమ్మా. రమ్య, నా మాట విను. రమ్య, రమ్య, రమ్య.
మమ్మీ మమ్మీ నన్ను కొట్టింది. కొట్టిందా? ఎందుకు? ఏంటి, ఏం జరిగింది? కమలమ్మ స్నానాన్ని పిలుస్తుంటే వెళ్ళలేదు. బలవంతం పెట్టిందని తన చేతిలో ఉన్న స్లేట్ విసిరేసింది. అది చిన్న పాపకి తగిలి తల చీట్లింది. ఏంటి? నేను స్కేల్ తో 2 దెబ్బలు వేశాను. అందుకని డాడీతో చెప్తానని పరిగెత్తుకుంటూ వచ్చింది. అవునా? నీకు 4 తగిలిస్తే గానీ బుద్ధి రాదు. నిన్ను అయ్యో తన్ని కొట్టదు. భయపడింది. తన్ని ఇంకా భయపెట్టద్దు. రమ్య, రమ్య, అమ్మా అటు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. రమ్య, రమ్య, ఆ షాక్ తర్వాత సీత మాట్లాడలేదు. తీసుకెళ్లిన హాస్పిటల్స్ లేవు, చూపించిన డాక్టర్స్ లేరు. క్యాప్సిల్స్, ఇంజెక్షన్స్, షాక్ ట్రీట్మెంట్ ఏమిచ్చినా సీతలో ఏ మార్పు రాలేదు. రమ్య చనిపోయింది సరే, మరి ఆ రెండో పాప? తను హాస్టల్లో చదువుతోంది. డాక్టర్ నా పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని ఒక్కసారిగా చూసే తేడా తెలియదు. ఎందుకంటే పెద్ద కూతురు రూపంలోనే చిన్న కూతురు కూడా పుట్టింది. కానీ తన్ను కూడా గుర్తుపట్టే స్థితిలో సీత లేదు. డాక్టర్, డాక్టర్ని పిలు. డాక్టర్ త్వరగా లోపలికి రమ్మంటున్నారు. మమ్మీ